మీ పరిశుద్ధ గ్రంథములు తెరిచి ఉంచండి. దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 102 యొక్క అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములలోని పైడి కంటి పిచ్చుకవలే ఉన్నాను. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకవలే ఉన్నాను. దినమెల్లా నా శత్రువులు నిందించుతున్నారు, నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. చాలు. భూమి మీద క్రైస్తవులు 3 రకాలు కలరు. మళ్ళీ చెప్పండి. భూమి మీద క్రైస్తవులు 3 రకములు గలరు అనే అంశం మీద పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు మహాభక్తుడు, దావీదు రాజుగారు, దావీదు ప్రవక్త, దావీదు యుద్ధశూరుడు, దావీదు మరి గొప్ప గాయకుడు, దావీదు గొప్ప ప్రార్థనాపరుడు. మరి ఇలాంటి దావీదు తన బాల్య జీవితం మొదలుకొని తన యొక్క మరణము వరకును శత్రువులతో పోరాటమే సరిపోయింది ఆయనకి. బాల్యంలో ఉండగా ఒక రకమైన పోరాటం, శత్రువుల మీద పోరాటము, పరిపాలనలో పోరాటము, కుటుంబంలో పోరాటము, చుట్టూ శత్రులే అయినప్పటికీ దేవుడు దావీదు పక్షము నుండి ఆయన అనేకమైనటువంటి అద్భుత కార్యములు చేసుకుంటూ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. తను పొందుకున్న అనుభవంలో మరి ఎప్పుడు కూడా తను తగ్గించుకొని ప్రార్థన చేయడంలో దావీదు మనకు ఉదాహరణగా కనిపిస్తూ ఉంటాడు. దావీదు మహారాజు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను ఒకసారి చదవండి, కీర్తనలు 6వ వచనం. నేను అడవిలో ఉన్న గూడబాతును పోలి ఉన్నాను అంటాడు. పాడైన స్థలములలో పైడి కంటి పిచ్చుకవలే ఉన్నాను. చాలు చాలు. అడవిలో ఉన్నటువంటి గూడబాతు, పాడైన స్థలంలో ఉన్నటువంటి పైడి కంటి పిచ్చుక, ఈ రెండిటికి వ్యత్యాసాన్ని ఆయన గమనించి మనతో ఉపమాన రీతిగా ప్రార్థన చేసి మనకి తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో కూడా ఈ బాతు లాంటి మనుషులు ఉన్నారు, పైడి కంటి లాంటి పిచ్చుక లాంటి మనుషులు ఉన్నారు. ఈ యొక్క బాతు యొక్క లక్షణాన్ని మనం చూసినట్లయితే, ఈ బాతు కంటికి కనపడే దాని మీద బేస్ అయి ఉంటుంది. కంటికి కనపడని దాని మీద నమ్మకం ఉండదు. ఈ బాతుకి కంటికి కనిపించాలి, ఆధారాలు కావాలి. తను బ్రతుకు తెరువు కలిగి ఉండాలంటే ఒక ఆధారం కావాలి. అడవిలో ఉన్నటువంటి గూడబాతు అంటాడు. అడవిలో అనేకమైనటువంటి జీవరాశులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, రకరకాల చెట్లు ఉంటాయి, విలువైన చెట్లు ఉంటాయి, విలువ తక్కువ చెట్లు ఉంటాయి, రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు, రకరకాల సాంప్రదాయాలు అడవిలో మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఈ బాతు యొక్క లక్షణం ఏంటంటే, ఆ బాతు ఎంత మురికి నీళ్ళున్నా సరే ఆ మురికి నీళ్ళకి వెళ్ళి కప్పలను, క్రిములను, చచ్చిన వాటిని వెతికి ఆ ముక్కుతో కరిపించుకొని తింటూ ఉంటుంది. అలాగే దుర్వాసన కొడుతున్నటువంటి డ్రైనేజీ అయినా సరే బాతు దాంట్లోకి వెళ్ళి ఈత ఈతుంది. రకరకాల మలినమైన పదార్థాలను, దుర్వాసన కొట్టి కుళ్ళు కంపు కొడుతున్న పదార్థాలను అది చక్కగా హాయిగా తింటూ ఉంటుంది. తర్వాత మరలా అది ఏం చేస్తుందంటే, ఫ్రెష్గా తియ్యటి నీళ్లు ఉన్నాయనుకోండి, మంచి కాలువ నీరు అక్కడ ప్రవహిస్తున్నప్పుడు గబగబా వెళ్ళిపోయి ఆ మంచినీళ్ళలో కూడా దిగి
శుభ్రంగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కాసేపు మంచి నీళ్ళలో ఉంటుంది, కాసేపు మురికి నీళ్ళలో ఉండి, ఎంత మురికి నీరైనా కంటికి కనపడేటువంటి వస్తువును ఉపయోగించుకోవటంలో దీనిని ప్రకృతి సంబంధి అంటారు. ఈ బాతుని ఏమంటారు చెప్పండి? ప్రకృతి సంబంధి. ఈ ప్రకృతి సంబంధులు దేవునిని ఏమాత్రం నమ్మరు. ఈ ప్రకృతి సంబంధులు దేవుని యందు విశ్వాసం ఉంచలేరు. కాబట్టి గమనించవలసింది ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ ప్రకృతి సంబంధంలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే మురికి 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 వాటిలో, అలాగే పాడైపోయి కుళ్ళి కంపు కొడుతున్నటువంటి వాటిని ఆ బాతు తిన్నట్టుగా ఈ బాతు నడుస్తూ ఉంటుంది అనమాట. అందుకని క్రైస్తవులు 3 రకాల క్రైస్తవులు భూమి మీద ఉన్నారని ఇందాక టైటిల్స్లో మనం చెప్పుకోవటం విన్నాం. ఈ 3 రకాల క్రైస్తవులు ఎవరు అనేది చూసుకుంటే, మొట్టమొదటగా నెంబర్ 1 క్రైస్తవ తరగతి వారు. వీళ్ళు ఎవరంటే దేవుని యొక్క మందిరానికి ఆచార ప్రకారముగా క్రమముగా మందిరానికి వెళ్తూ ఉంటారు. వారు ఉద్యోగాలు చేయని, మరి వ్యాపారాలు చేయని, ఎంత పెద్ద పదవుల్లో ఉండని, ఈరోజు ఆదివారం కాబట్టి స్పెషల్గా మంచి ఆహారం వండుకోవాలి, సూప్ సోప్ సాల్వేషన్ అని అన్నట్టుగా, తినము త్రాగము సుఖించమన్నట్టుగా మంచి మంచి ఆహార పదార్థాలు వండుకొని, అదే సమయంలో కొంతమంది అయితే ఆ మాంసాహారాలు తెచ్చుకొని తిని ప్రార్థనకి వెళ్ళి ఆ ప్రార్థనలో కాసేపు ఉండి కానుకలు వేసేసి ఇక ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా తాగి ఆ తెచ్చుకున్నటువంటి ఆ యొక్క మాంసాహారాలు తిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పండుకుంటారు. ఇదొక జాతి. ఇక రెండో జాతి క్రైస్తవులు ఎవరంటే దేవుని మందిరానికి క్రమంగానే వెళ్తూ ఉంటారు. వారి చేతుల్లో బైబిళ్ళు ఉంటాయి, కానీ బైబిల్ చదవరు. వారు ఆచార ప్రకారంగా దేవునికి ఇవ్వాల్సినన్ని ఇస్తూనే ఉంటారు, కానీ ఆ క్రమాన్ని పాటించరు. వారు దేవుని మందిరానికి వెళ్తారు, దేవుని మందిరం దగ్గర ఏం చేస్తారంటే, అయ్యా నేను పాపినయ్యా బోర్ని ఏడుస్తూ ఉంటారు. నేను పలానా చోట అబద్ధం ఆడాను, పలానా చోట దొంగతనం చేశాను, పలానా చోట వ్యభిచారం చేశాను, పలానా చోట నేను అది చేశాను ఇది చేశానని బోర్ను ఏడుస్తూ ఉంటారు మందిరానికి వెళ్ళి. ఇదొక జాతి. దేవుని దగ్గరికి వెళ్ళి పాపాలు ఒప్పుకుంటారు, మంచిదే, కానీ మరలా వాళ్ళు బయటకు వచ్చేసి యథావిధిగా వారి పాపమును కంటిన్యూ చేస్తూ ఉంటారు. వారు త్రాగుడు కంటిన్యూ చేస్తూ ఉంటారు, వారు వ్యభిచారము కంటిన్యూ చేస్తూ ఉంటారు. వారు చేయవలసిన వృత్తి పనులన్నీ కూడా అధర్మంగా నడుచుకునే వాటి అన్నిటినీ యథావిధిగా మరలా లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఒక జాతి. అంటే ఈ రెండో జాతి వారు ఎవరు? దేవుని గుడికి వెళతారు, దేవుని దగ్గర పాపాలు ఒప్పుకుంటారు, దేవునికి ఇవ్వాల్సిన ఇస్తూనే ఉంటారు, క్రమాన్ని పాటించినట్టు ఉంటారు, కానీ అసలైన పని మాత్రము చేయరు. ఇకపోతే మూడవ జాతి క్రైస్తవులు ఎవరు అంటే, మూడవ జాతి క్రైస్తవులు అనగా వారి పాపములు దేవుని ఎదుట ఒప్పుకోవాలి. వారి పాపములు దేవుని ఎదుట ఒప్పుకొని కన్నీరు విడిచి గుండెలు బాదుకొని ఏడ్చి వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టే జాతి. చెప్పండి, ఈ మూడో వారు ఎవరు? పాపములు ఒప్పుకొని విడిచిపెట్టే జాతి. దేవుని పాదాల దగ్గర, నాయనా ఫలానా టైంలో ఫలానా పాపం నేను చేశాను, ఫలానా టైంలో ఒక అనవసరం మీద అతని మీద నేను అబద్ధాలు ఆడాను, నేరాలు మోపాను, దొంగతనం చేశాను, వ్యభిచారం చేశాను, లేకపోతే చేయకూడని పాపాలు, శరీర కార్యముల్లో ఉన్నటువంటి ఈ పాపాలను నేను చేశాను ప్రభువా, ఇక నన్ను క్షమించు నాయనా, ఇకెన్నడూ ఆ పాపము నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడను ప్రభువా అని ప్రార్థన చేయాలి. దావీదు ప్రార్థన చేశాడు కదా. ఏ ప్రార్థన చేశాడు? నేను పండుకున్న పరుపు నా కన్నీటితో తేలిపోయింది అని ప్రార్థన చేశాడు. చాలామంది ఈనాడు అనుకుంటారు, దావీదు ఏడిస్తే ఆ యొక్క కన్నీటికి పరుపు కొట్టుకుపోతే నేను ఏడిస్తే దిండైన కొట్టుకుపోదని
కొంతమంది ఏడుస్తున్నారు, దిండ్లు కొట్టుకుపోతాయా, దిండులు కన్నీళ్లతో కొట్టుకుపోతాయా, లేకపోతే పరుపులు కన్నీళ్లతో కొట్టుకుపోతాయా, ఒక బిందు నీళ్లు పోసినంత మాత్రాన పరుపులు కొట్టుకుపోతాయా? దాని భావం అది కాదు. దేవుని ఎదుట దావీదు ఏ పాపమైతే ఏ పడక మీదైతే అతడు పాపము చేస్తాడు దేవుని కనుల ఎదుట, ఆ పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపడి ఎన్నడను కూడా తన హృదయములో రహస్యమైన స్థలములో కూడా ఆ పాపం అనేది లేకుండా, ఆ పాపమనే పడకను మళ్ళీ మళ్ళీ జ్ఞాపం చేసుకోకుండా హృదయంలో కొట్టేసుకున్నాడు. అందుకు దావీదు నీతిమంతుడయ్యాడు. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 దినవృత్తాంతాలు 7:14 ప్రకారంగా, నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకొని వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆకాశమందున్న దేవుణ్ణైన నా వైపు వారు తిరిగి ప్రార్థించిన యెడల నేను వారి పాపములను క్షమించి వారి దేశమును నేను స్వస్థపరుస్తానంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టే జాతి 3వ జాతి. అంతేగాని తన పాపములు తన దగ్గర పెట్టుకొని మనం ఎంత పశ్చాత్తాపడినా ఆ పాపములు క్షమించబడవు. అలాగే 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 7-9 మనం చూసినట్లయితే అక్కడ కూడా తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడని దేవుని యొక్క వాక్యం ఉంది. చేసిన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టేవాడు నీతిమంతుడవుతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు క్రీస్తు తప్ప తల్లి గర్భము నుండి పుట్టిన మానవుడు ఎవడు కూడా నీతిమంతుడు కానే కాదు. మాట వల్ల, చూపు వల్ల, తలంపు వల్ల, ఊహ వల్ల, క్రియల వల్ల అందరూ పాపము చేస్తున్న వారే, అందరూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయిన వారే. బైబిల్లో ఉన్న భక్తులు సైతము ఏదో ఒక పాపములో వారు పడిపోయారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అయితే వారు ఆ పాపములు దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టారు గనక వారు నీతిమంతులయ్యారు. అందుకే దేవుడు వారిని భక్తులుగా ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తను చేసిన పాపము ఒప్పుకొని విడిచిపెట్టి వాడు కనికరం పొందుతాడు, తన పాపములు క్షమించబడతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 3వ తరగతి కుటుంబం ఎవరంటే పాపములు ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారు కావాలి. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ గోడబాతు ఏం చేస్తుంది? కాసేపు డ్రైనేజీలో ఉంటుంది, కాసేపు మంచి కాలువల్లో ఉంటుంది. అలాగే కొంతమంది క్రైస్తవులు మందిరంలో వాళ్ళే ఉంటారు, పాపములో వాళ్ళే ఉంటారు, క్లబ్బుల్లో వారే ఉంటారు, పేకాట్లో వారే ఉంటారు, తగులాటలో వాళ్ళే ఉంటారు, కొట్లాటలో ముందుకు వచ్చేవారుగా ఉంటారు, దొంగతనాల్లో ముందుకు వచ్చేవారుగా ఉంటారు, రవిడీజం చేసేవారుగా ఉంటారు, గూండాలుగా హంతకులుగా వారే ఉంటారు. మళ్ళీ ఆదివారం గుడికి వచ్చి దేవుని ఎదుట పాపాలు ఒప్పుకునేవారుగా ఉంటారు. ఇట్టివారిని దేవుడు చూసి అసహించుకుంటున్నారు. ఇట్టివారు మరి దేవుని రాజ్యానికి వారసులు కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారు కూడా ఒక స్త్రీని, ఆ స్త్రీని రాళ్లతో కొట్టుకుంటూ తరుముకుంటూ వస్తున్నప్పుడు యేసు ప్రభు వారు అక్కడ ఉన్నాడు. యేసు ప్రభు వారు అడ్డగించాడు వాళ్ళని. ఆగండి, ఎందుకు కొడుతున్నారు? ఏమి వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది అన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ఆమె వెంక చూసి, ప్రజలంక చూసి అంటున్నాడు, మీలో పాపము చేయని వాడు ఎవడో మొట్టమొదటిగా రాయి ఆమె మీద వేయమన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు నేల మీద ఆయన వ్రాత రాస్తున్నాడు. ఆ వ్రాత రాసేటప్పుడు అందరూ, అమ్మో ఇది నా పేరు నా పాపమని వారు తెచ్చుకున్నటువంటి రాళ్ళన్నీ కూడా విడిచిపెట్టి పారిపోయారు. ఆఖరికి అక్కడ ఎవరు మిగిలారంటే ఆ వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీ మాత్రమే మిగిలింది. అప్పుడు యేసుప్రభు వారు ఆమెను అడుగుతున్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా, నేను కూడా నిన్ను శిక్షించను, నిన్ను క్షమిస్తున్నాను, ఇకెన్నడూ ఆ పాపము చేయొద్దు అన్నాడు. దేవునికి స్తోత్ర. ఆ స్త్రీ అప్పటి నుండి మారిపోయింది, మళ్ళీ పాపం చోలు వెళ్ళ. అందుకే యేసుప్రభు వారు అన్నాడు, వేసులకైనా దేవుని రాజ్యం ఉంటుంది కానీ వేషధారులకు దేవుని రాజ్యం లేదన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ బాతు ఎలాంటిదంటే వేషధారి యొక్క లక్షణము. గుడికి వెళ్తేనేమో గుళ్ళో భక్తురాలుగా, పరిశుద్ధుడిగా,
లేకపోతే ఆ కాసేపు నీతిమంతులుగా కనిపిస్తూ ఉంటారు గుళ్ళో. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత వారు దుర్మార్గులుగా, పాపులుగా, భయంకరమైన వ్యక్తులుగా కనిపిస్తున్నారు. కాబట్టి అట్టి వారిని చూసి దేవుడు అసహించుకుంటున్నాడు. దావీదు ఇక్కడ ఏమని ప్రార్థన చేశాడు? గోడబాతు లాంటి వాడిని నేను అన్నాడు. తన పాపములు ఒప్పుకుంటున్నాడు. పొలానా చోట పొలానా పాపము నేను చేస్తానని దావీదు ఒప్పుకుంటున్నాడు. ఆ తర్వాత మరి పైడి కంటి పిచ్చుకను మనం చూస్తున్నట్లయితే, ఈ పిచ్చుక క్రింద ఉన్నటువంటి నీరుని ముక్కు పెట్టి అంటుకోదంట. పైనుండి వచ్చే మంచు, ఆ మంచు కొరకు రెక్కలు చాచి పైకి ఇలా రెక్కలు కొట్టుకుంటూ నోరు తెరిచి పైనుండి వచ్చే మంచు బిందువులను తాకి ఆ యొక్క మరి ఆ పక్షి సంతోషిస్తూ ఉంటుందంట, ఆ పైడి కంటి పిచ్చుక. మరి అలాంటి పిచ్చుకను పరిశుద్ధతకి సాదృశ్యంగాను, నీతిమంతులకు సాదృశ్యంగా కనబడుతుంది. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పైడి కంటి పిచ్చుక భూమి మీద ఉన్న మురికి నీరును ముక్కు పెట్టి అంటుకోదంట. పైనుండి పడే మంచును మాత్రమే మింగి స్తుతిస్తూ ఉంటుంది దేవుణ్ణి. అది పరిశుద్ధమైనటువంటి పిచ్చుకగా బైబిల్ చరిత్ర చెబుతుంది. ఈ పిచ్చుకనే దేవుని బిడ్డలారా, ఈ పైడి కంటి పిచ్చుక మరి ఐగుప్తీయులు నేషనల్ బర్డ్గా వారు ఎన్నుకున్నట్టు చరిత్ర ఉంది. కాబట్టి ఈ పక్షి నుండి మనం చాలా జ్ఞానము నేర్చుకోవాలి. అలాగే దేవునిలో ఎదిగేటువంటి వారు, నీతిమంతులు, ప్రకృతి సంబంధులుగా జీవించరు. ఈ భూమి మీద కనపడే వాటి కోసమే చూసి ఈ బాతు ఏం చేస్తుందంటే, అది ఎంత డ్రైనేజీ నీరైనా వాడుకుంటుంది, అది ఎంత మురికి నీరైనా బాతు వాడుకుంటూ ఉంటుంది. కానీ పైడి కంటి పిచ్చుకు మాత్రము భూమి మీద ఉన్న మురికి నీరుని ఎట్టి పరిస్థితులు అంటుకోదు. పైనుండి పడేటువంటి మంచు బిందువులకు నోరు తెరుస్తుంది. ఆ మంచు బిందువు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యమై ఉంది, పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉన్నది, దేవుని సహవాసానికి సాదృశ్యమై ఉన్నది. అందుకని క్రైస్తవ బిడ్డలైన మనము మోకరించి ఎప్పుడు దేవుని నుండి వచ్చే పైనుండి సహాయం కొరకు ఎదురు చూడాలి అన్నటువంటి అంశాన్ని, పైనుండి వచ్చే దేవుని సహాయం కొరకు కన్నీటి ప్రార్థనతోనూ, ఉపవాస ప్రార్థనలతోనూ, మరి దీక్షలతోనూ, నిరీక్షణతోనూ విశ్వాసం కలిగిన వారమై ఆ యొక్క పైడి కంటి పిచ్చులాగా మనందరం కూడా జీవిద్దాం. కాబట్టి దేవుని బిడ్డలారా, బాతు లాంటి లక్షణము దేవునికి అసహ్యమైనది. కనుక దావీదు తన పాపములను తను ఒప్పుకొని ఏమని అంటున్నాడంటే, అయ్యా, నేను పండుకున్న పరుపు, నేను ఏ పరుపు మీద అయితే పాపం చేశానో నా కన్నీటి చేత నా పరుపును నేను కొట్టివేసుకుంటున్నాను. ఇకెన్నడు నా పాపం అనే పరుపు నేను జ్ఞాపం చేసుకున్నానని దావీదు రహస్యం అనే పాపం అనే పడకలో తను చేస్తున్న వ్యభిచారం అనే పాపాలే కానీ దేవునికి వ్యతిరేకంగా తను ఏమైతే చేశాడో ప్రతి విధమైన పాపమును దేవుని ఇతడు ఒప్పుకొని విడిచిపెట్టాడు గనుక దేవుడు తన వంశవళిలో పుట్టాలని ఆయన ప్రభువు ఆశించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, తన పాపము తను ఒప్పుకొని విడిచిపెట్టివాడు నీతిమంతుడవుతాడు. అట్టి వాని పేర్లు జీవగ్రంథంలో రాయబడతా ఉంటాయి. అట్టి యొక్క దీవెన మనం కలిగి ఉందాం. దావీదు కలిగిన భక్తిని మనం కలిగి ఉందాం. పైడి కంటి పిచ్చుకలాగా పైనుండి దేవుని సహాయం కొరకు ఎదురు చూద్దాం. అంతేగాని లోకంలో ఉన్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు ఆ బాతులాగా డ్రైనేజీ లాంటి మనుషులతో, పాపములతో కంపు కొట్టి కుళ్ళి కంపు కొడుతున్న సమాజంతో మనం ఎప్పుడు కూడా కలిసి ఉండేవారుగా ఉండకూడదు. వారికి మనం వేరే ఉండాలి. అందుకే దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చొని చోట కూర్చుండక, ఎల్లప్పుడూ ధర్మశాస్త్రమును మనం ధ్యానం చేసేవారుగా ఉండి ఆ ప్రభువుని మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, అప్పుడు దేవుని యొక్క పిల్లలుగా పైనుండి పొందుకునేటువంటి ఆశీర్వాదాలకు హక్కుదారులం అవుతాం. దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. స్తోత్రముల ప్రభువా, దయామేడ, కృప కలిగిన తండ్రి, ప్రేమమేడ, సర్వాధికారి, మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. భూలోకములో 3 రకాలైన క్రైస్తవ ప్రజలు ఉన్నారని మాకు తెలియజేస్తావు ప్రభువా. ఒక జాతి వారు ఆచార ప్రకారంగా దేవుని మందిరానికి వెళ్ళే జాతి. 2వ జాతి వారు దేవుని మందిరానికి క్రమంగా వెళ్తారు, పాపాలు ఒప్పుకుంటారు. 3వ జాతి వారు దేవుని మందిరానికి వెళ్ళి వారు వాక్యము విని, వాక్యము ద్వారా వారు సరిచేయబడి వారి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆ యొక్క మరి పరిచయుడు మరి ఏ విధంగా తను గొప్ప చేసుకున్నాడో అలా కొంతమంది గొప్ప చేసుకుని బాతులాగా ప్రార్థన చేస్తుంటారు.
కానీ సుంకరి ఎలా గుండెలు బాదుకొని తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాడో, ఆ సుంకరి ప్రార్థన మీరు ఎలా ఆలకించారో, అలాగే నాయన మా అందరి యొక్క జీవితాల్లో మరి సుంకరి ప్రార్థన ఆలకించినట్టుగా మా ప్రార్థన ఆలకించమని, నూతనమైన జీవితము పైడి కంటి పిచ్చుకు లాంటి యొక్క అనుభవాలు మాకు దయచేయమని, మరి నాయన పరిశుద్ధమైన భక్తి కలిగిన వారమై నమ్మకముగా యథార్థముగా బ్రతికున్నంత వరకు నీతిమంతులుగా మేము బ్రతికే భాగ్యం మాకు దయచేయమని, జీవగ్రంథంలో మా పేరు కలిగి ఉండే భాగ్యం దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభువు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.